25 న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వంలో రైతుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు పట్టణంలో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మార్కెట్ యార్డు వరకు జరిగిన అన్నదాత సుఖీభవ ట్రాక్టర్లు ర్యాలీలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ర్యాలీ పామూరు రోడ్డు జంక్షన్ మరియు ఎన్టీఆర్ బొమ్మ అంకమ్మ తల్లి గుడి మీదుగా మార్కెట్ యార్డు వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమం కూటమి ప్రభుత్వం ఆశయమని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్న సందర్భంలో రైతులకు మొదటి విడతలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో 31,853 రైతులకు 22.29 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు సబ్సిడీపై డ్రోన్లు, యంత్ర పరికరాలు ఇచ్చి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనికి రైతులకు ఇంత భారీగా తరలి వచ్చినందుకు రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో జగన్ రెడ్డి 15,000 ఇస్తామని చెప్పి కేవలం కొంతమందికి ఇచ్చారని, రైతుల విషయంలో కూడా పార్టీలో చూశారని విమర్శించారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అక్కడ పులి అని చెప్పుకునే జగన్ రెడ్డి పిల్లిలా మారారని, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో పులివెందుల ప్రజలు చూశారన్నారు. ప్రతి ఒక్క ఓటరు ఇప్పుడే స్వాతంత్రం వచ్చిందని చెబుతున్నారంటే అక్కడ మొన్నటి వరకు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్ రెడ్డి తాతకాలం నుంచి ఇక్కడ నియంతృత్వ పోకడలతోనే ఎన్నికలు జరిగాయని, ఇప్పుడు అసలైన ఎన్నికలు జరిగాయని, అందుకే వైసీపీ దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇందాక సోదరుడు చెప్పినట్లు 2014-19లో 1,50,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పి 50,000 రూపాయలు సింగిల్ టైంలో రుణమాఫీ చేసిన ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారిది. చివరి సంవత్సరంలో అమౌంట్ అంతా రెడీ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం రైతులను ఏ విధంగా మోసం చేస్తుందో మీరందరూ కూడా ఒక్కసారి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు 33,000 ఎకరాలు ఈ రాష్ట్రం కోసం అన్నదాతలు అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలని చెప్పి రైతు సోదరులు వాళ్ళొక మంచి హృదయంతో ఇస్తే ఆ రైతులను నట్టేట ముంచి ఏ విధంగా తొలిచెట్లు మొలిపించాడో మీరందరూ కూడా ఆ పాపం తగిలే మన 11 సీట్లు పరిమితం అవడం కూడా జరిగిందని చెప్పి ఎప్పుడు కూడా రైతులను ఇబ్బంది పెట్టిన ఏ నాయకుడు కూడా అది శ్రేయస్సు కాదు. రైతులకి మంచి చేస్తేనే మనకి అన్నం దొరుకుతుందని చెప్పి అన్నదాత సుఖీభవ అనే పేరు కూడా అందుకే పెట్టారు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఈ నియోజకవర్గమే ఒక రైతు మొత్తం రైతు కుటుంబాల్లో రైతులతో నిండిపోయిన మన నియోజకవర్గం. ఏదన్నా వర్షం పడితేనే మన ప్రాంతం పంటలు పండి సుభిక్షంగా ఉండేవాళ్ళు. ఇటువంటి ప్రాంతంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన యువ నాయకుడు ఆ రోజు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో మళ్ళా ప్రకాశం జిల్లాలో కూడా మీరందరూ కూడా ప్రకాశం జిల్లాని పారిశ్రామిక అభివృద్ధి చేస్తారని చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లాని ఎందుకు చెబుతున్నాం అంటే త్వరలోనే మనందరి కోరిక మనం తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో ఏదైతే చెప్పాడో డిసెంబర్ లోపునే మనం మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలిసే శుభవార్త మళ్ళా మీరు తొందరలోనే వింటారు. ఆనాటి దుర్మార్గపు ఆలోచనతో ఒక దౌర్జన్య కందుకూరు నియోజకవర్గాన్ని కబ్జా చేయాలని చెప్పి నెల్లూరు జిల్లాలో తీసుకుపోయి కలపడం జరిగింది. మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు జరిగింది? మనకి 40 కిలోమీటర్లు ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని 120 కిలోమీటర్లు ఉన్న నెల్లూరు జిల్లాలో ఎందుకు కలిపారో ఒకసారి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈనాడు ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వీరందరూ కూడా చెబుతా ఉన్నారు. మళ్ళీ 15 సంవత్సరాలు ఈ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి ఉంటది. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఒకసారి అని చెప్తే 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో ఈ జెండా కనిపించడానికి కూడా భయపడిపోయే పరిస్థితి. ఒక ట్యాక్స్ ఇష్యూ తీసుకొచ్చుకోవాలంటే రైతు సోదరుడు వైసీపీ జెండాను వైసీపీ కలవలు కట్టుకుంటేనే ట్యాక్స్ ఇష్యూ తీసుకొచ్చుకునే పరిస్థితి. ఈ రోజు ఈ ట్రాక్టర్ సోదరులందరూ కూడా ఎక్కడ పోయినా వాళ్ళకి అవసరం ఉన్న ఇసుక ట్రాక్టర్ అవసరం అయితే ఏ ఏట్లకైనా పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉందంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం రైతుల పట్ల రైతు కూలీల పట్ల ఎటువంటి మంచి ఆలోచనతో ముందుకు పోతా ఉందో మీరందరూ ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా ఈ రోజు సోదరులందరూ కూడా చెబుతా ఉన్నారు. లాస్ట్ పులివెందుల్లో కూడా 30 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయ్యి ఓట్లు వచ్చి వేసి 650 ఓట్లు పరిమితం చేసి వాళ్ళ సొంత మండలంలోనే చివరికి డిపాజిట్లు రాని పరిస్థితి వచ్చిందంటే ఇతను ఈ రోజు హరే రామ హరే కృష్ణ అనుకునే రోజులు నీకు స్వయాగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె మా అన్నను ఓడించండి, మా అన్న దుర్మార్గుడు, ఈ మండలంలోనే బుద్ధి చెప్పాలని చెప్పి ఆమె పోయి ప్రచారం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అవినాష్ రెడ్డి గారికి బుద్ధి సరిగా చెప్పారు. ఎక్కడైనా హత్య రాజకీయాలు ప్రజల మన్నన బుద్ధి గెలవాలి కానీ దౌర్జన్యం చేసి గెలిచే పరిస్థితి ఉండదని చెప్పి ఈ పులివెందుల ఎలక్షన్ లోనైనా నిరూపితమైన జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఆలోచన విధానం ఇకనైనా మార్చుకొని మనం ప్రజల్లో మమేకమై ప్రజల అవసరాలు తీరిస్తేనే మనకి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బట్టలు నొక్కితే పొందగా ప్రజల అవసరాలు ప్రజల కోరికలు తీరిస్తేనే మనం నాయకుడిగా ముందుకు పోతాం. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు అంటా ఉన్నాడు. ప్రతి సందర్భంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనందరికంటే కూడా యాక్టివ్ గా ఉన్నాడు. ఉదయం 4 గంటలు ఇక్కడ ఈ స్టేజ్ మీద 1 గంట నుంచుంటే మనకి కాళ్ళు నొప్పులు వస్తాయి. 3 గంటలు అనర్గళంగా ఈ రాష్ట్రం మీద విశ్లేషించి మనం ఈ రాష్ట్ర సమస్యలన్నీ కూడా చెప్పగల ఓపిక మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 10 నిమిషాలు పేపర్ కింద చూడకుండా మాట్లాడలేని పరిస్థితి. అది మన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు తండ్రి వయసు గురించి ఆయన వయసు తండ్రి వయసు అయినా కూడా ఆ వయసును కూడా గౌరవించని చేతగాని జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి చెల్లికి న్యాయం లేనటువంటి వాళ్ళ నాయకుల్ని ఈ రాష్ట్రం నుంచి 11 సీట్లు పరిమితం చేశారు. అయినా కూడా ఇంకా మనస్తత్వం మారలేదు. మనస్తత్వం మారకపోతే రాబోయే రోజుల్లో ఆ పార్టీకే ఉనికి లేని పరిస్థితులు వస్తాయని చెప్పి నా సోదరుడు చెప్పినట్లుగా రాబోయే స్థానిక సంస్థల్లో
మీరందరూ కూడా పులివెందుల ఫలితాలు ఈ కందుకూరు నియోజకవర్గంలో కూడా తీసుకొచ్చేదానికి మీ అందరి సహాయ సహకారాలతో కందుకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఎంపీడీసీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలి, మీరందరూ సహాయ సహకారంతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే నమస్కారం. ఈరోజు అన్నదాత సుఖీభవ మీ అందరూ కూడా తెలుసు. లాస్ట్ ఎలక్షన్లో ఏవైతే రైతులకి ఈ ఉమ్మడి ప్రభుత్వం వస్తే రైతుల అకౌంట్లో 20,000 రూపాయలు వేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రామిస్ మేరకు ఫస్ట్ విడతలో మీ అందరికీ, అలాగే పిఎం కిసాన్ 2,000 మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 వేసి ఇది ఒక సంబరంలాగా మనందరం కూడా రైతుల అకౌంట్లో వేసిన సందర్భంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, అలాగే జనసేన పార్టీ నాయకులకు, అలాగే బీజేపీ కాన్స్టిట్యూన్సీ కన్వీనర్ సోదరు హరిబాబు గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన కందుకూరు నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు. ఇందాక సోదరుడు చెప్పాడు, 1 లింగసముద్రం మండలం కనెక్టివిటీ రోడ్డు మనం ఎప్పుడో చిన్నపిల్లల నుంచి కూడా ఒకటే రోడ్డు, ఒక సింగిల్ లైన్. ముఖ్యమంత్రి గారిని సార్ ఈ 2 మండలాలు ఎప్పుడు కూడా బలంగా పార్టీకి ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా డెవలప్ అవ్వలేదని చెప్పి అడగంగానే ఇమీడియట్ గా రేపు బడ్జెట్ లో ఏదో ఒక సందర్భంలో లింగసముద్రం 1 మండలానికి కూడా డబుల్ రోడ్డు ఇస్తానని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అలాగే మీ అందరూ కూడా తెలుసు, వెంకటాద్రిపాలెం రోడ్డు కందుకూరు కాన్స్టిట్యూన్సీ మనకు పట్టణానికి ఆనుకోని ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల నుంచి గుంటలు పడిపోయినాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు రేపు 18వ తారీఖు కరేడు నుంచి అలగాయపాలెం మీదుగా చాక్చర్లో మన చాక్చర్ల వైపు రోడ్డు కూడా అప్రూవల్ అయ్యి రేపు శంకాయ రోడ్డు చెప్తుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం రెండు కూడా జోడు ఎద్దులుగా ముందు నడుపుకోబోతా ఉన్నారు. మీరందరూ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో 46 లక్షల మందికి 99% ప్రతి రైతు అకౌంట్ కి జమ చేసి 2,350 కోట్ల రూపాయలు తొలి విడతలో మీ అందరికీ జమ చేశారంటే గత ప్రభుత్వంలో 30% ప్రాబ్లం వచ్చేది. ఈసారి 99% ప్రతి రైతు అకౌంట్ కి అమౌంట్ వచ్చినాయంటే మన నియోజకవర్గంలో కూడా దగ్గర దాపు 31,853 మంది రైతులు ఉంటే 31,000 మంది రైతులకి 22 కోట్ల రూపాయల అకౌంట్ లో జమ జరిగినాయంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు, చేతులతో పనిచేసే ప్రభుత్వం అని చెప్పి దీనికి ఉదాహరణ అని చెప్పి ఇవన్నీ కూడా ఉదాహరణలు మీరందరూ కూడా చూశారు. ఇందాక సోదరుడు చెప్పినట్లు 8 సంవత్సరాల నుంచి రాళ్ళపాడు రిజర్వాయర్ కింద అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏవైతే 81 కిలోమీటర్ల నుంచి 91 కిలోమీటర్ల దగ్గర ఆనాడు ఉన్న నాయకులు, ఆనాడు ఉన్న శాసనసభ్యులు మట్టి కాలంలో తీశారని ఎక్కడ రాళ్ళున్న ప్రాంతంలో వదిలిపెట్టిపోతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇమీడియట్ గా ఎంపీ గారికి చెప్పి ఈ రోజు అక్కడ కిషారెడ్డిపేట దగ్గర ఆ రాళ్ళు కూడా తీసేసే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా రేపు సీజన్లో చివరి ఆయకట్టు కూడా రాళ్ళపాడు రైతులు నీళ్లు అందించే కార్యక్రమం ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ కూడా నేను హామీ ఇస్తాను. ఆల్రెడీ 15-20 రోజుల్లో ప్లాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తప్పనిసరిగా రాళ్ళపాడు రైతులకి ఇది శుభవార్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ